హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఈ శ్రమ్ కార్డ్స్ గురించి చెప్పబోతున్నాను. సో అందరూ కూడా మన వెబ్సైట్కి ఫస్ట్ విజిట్ చేద్దాం, www.dgsevapay.co.in. ఓకే, ఇందులో సర్వీస్ లాగిన్ అని ఉంది కదా, ఈ సర్వీస్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ శ్రమ్ కార్డ్ అని ఉంది, ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేద్దాం అండ్ సబ్మిట్ చేద్దాం. చేసిన దాని తర్వాత ఇక్కడ లాగిన్ ఇక్కడ మనకి ప్రొసీడ్ అని వస్తుంది, ప్రొసీడ్ చేద్దాం. ప్రొసీడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇది అయిపోయిన దాని తర్వాత ఆర్ యూ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్? సో నో. ఆర్ యూ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్? నో. ఇప్పుడు సెండ్ ఓటీపీ. ఇప్పుడు మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీ అనుకుంటే ఓటీపీ, లేదంటే ఫింగర్ ప్రింట్తో చేయొచ్చు అంటే ఫింగర్ ప్రింట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో XSUJ9X అగ్రీ అని పెట్టి క్యాప్చర్ బయోమెట్రిక్ వేయాలి. తంబు వేసాం. ఇప్పుడు వ్యాలిడ్ చేసుకోవాలి. వ్యాలిడేట్. సో అక్కడ మనం వ్యాలిడేట్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవగానే మనం ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, పర్సనల్ డీటెయిల్స్ లైక్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, ఎవరిని మనం ఎమర్జెన్సీ అయినప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన ఈమెయిల్ ఐడి, మన మ్యారేజియల్ స్టేటస్ కూడా, మ్యారీడా, వీడోవా, సింగిలా అన్నది కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మన ఫాదర్ నేమ్ ఇవ్వాలి. సోషల్ కేటగిరీ అంటే మన యొక్క క్యాస్ట్, బీసీఆ లేకపోతే ఎస్సీఆ ఎస్టీఆ అన్నది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మన యొక్క అంగవైకల్యం ఏమైనా ఉందా అన్నది కూడా మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఫిల్ చేయాలి. దాని తర్వాత కిందన వచ్చేది మనకి నామినీ డీటెయిల్స్ అన్నవి అడుగుతారు. నామినీ డీటెయిల్స్ కూడా మీరు ఎవరికి నామినీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నది క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమీ లేకుండా మనం క్లియర్గా మెన్షన్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా దానికి ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నామినీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అన్నీ ఇచ్చిన దాని తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి మీతో అన్నది ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేశాక అప్పుడు అన్నీ కరెక్ట్గా ఇచ్చాను అనుకున్న దాని తర్వాతే మీరు నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే మనకి అడ్రస్సు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే మన ఆక్యుపేషను, అలాగే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో చాలా క్లియర్గా అప్లై చేయాలి. ఎందుకంటే వన్స్ ఎడిటింగ్ అన్నది మళ్ళీ అవ్వదు. వన్స్ సబ్మిట్ చేసామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎడిట్ అన్నది చేయలేం. సో అదొకటి గుర్తుంచుకొని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా ఫిల్ చేయండి. ఓకే, సో అక్కడ మనం నెక్స్ట్ చేసిన దాని తర్వాత ఇప్పుడు మన యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఎక్కడ ఉంటున్నాం, ఓకే, కరెంట్ అడ్రస్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్లు కూడా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మళ్ళీ మనం క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది, అండ్ మీ యొక్క డోర్ నెంబర్ అండ్ మీ లొకాలిటీ, స్ట్రీటు అన్నీ కూడా, తాలూకా కానీ సబ్ డిస్ట్రిక్ట్ కానీ ఏ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తే తప్ప కానీ మీకు మళ్ళీ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ అన్నవి రాకుండా పోవు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు క్లియర్గా ఫిల్ చేసిన దాని తర్వాతే నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఫిల్ చేయవలసి ఉంటుంది. సో పిన్ కోడ్ ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ సిటీ, పిన్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మీరు నెక్స్ట్ సబ్మిట్ అన్నది మీరు కొట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కింద చూసారంటే ఈ పలానా అడ్రస్లో ఎంతకాలంగా నివసిస్తున్నారు అన్నది కూడా అక్కడ అడగడం జరుగుతుంది. సో అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వెరిఫికేషన్ అయినప్పుడు దాంతో కొంచెం ఇబ్బంది ఉంటుంది.
అలాగే దాని తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత, మీరు చదువుకున్నారా చదువుకోలేదా, ప్రైమరీ వరకు చదువుకున్నారా అంటే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అంతవరకు చదువుకున్నారా లేదా 10th వరకు చదువుకున్నారా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అడుగుతారన్నమాట ఇక్కడ. సో అక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మీ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాట్ లిటరేట్ అంటే చదువుకోలేదని, సెకండరీ అంటే 10th వరకు అని. సో ఇలాగా. అండ్ మీ మంత్లీ ఇన్కమ్ స్లాబ్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతారు, ఎంతవరకు సంపాదిస్తున్నారు అన్నది. సో అది కూడా మీరు అక్కడ నోటీస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, అడిగితే ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అంటే ఏం వర్క్ చేస్తున్నారు అన్నది ప్రైమరీగా అడుగుతారు అన్నమాట. సో అక్కడ ఒక లిస్ట్ ఆఫ్ కోడ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇంత లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. ప్రతి ఒక్క కేటగిరీ ఉంటుంది, అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి బయట కూల్ పనిచేసే అంతవరకు కూడా ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. ఆ మెన్షన్ దాంట్లో మీరు ఎక్కడున్నారన్నది చివరి వరకు మీరు సెర్చ్ చేసుకోండి. మీరు అగ్రికల్చర్ సైడ్ ఉన్నారా, ఇది బట్టలు అమ్ముతారు చూసారా అటుపక్క ఉన్నారా, లేదా కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్నారా అన్నది మొత్తం A to Z ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్ని కేటగిరీస్ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అదిగోండి అక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అని ఉంది, అంటే ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ లేదంటే వేరే ఐటీ సెక్టర్ కానీ ఫుడ్ సెక్టర్ కానీ ఫుడ్ ఇండస్ట్రీ అని కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ కార్పెట్స్ అని కానీ మొత్తం A to Z ఒక మనిషి ఎన్ని విధాలమైన వర్క్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అన్ని విధమైన వర్క్స్ ఉన్నవి అంత లిస్ట్ కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో క్లియర్గా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నాది వచ్చి ఆఫీస్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆఫీస్ అసిస్టెంట్ అన్నది నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. సో అదే కేటగిరీ సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ప్రైమరీ అని చెప్పేసి మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి, వాటిని ఏం సెలెక్ట్ చేయొద్దు. అదేవిధంగా అక్కడ కింద కొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఏమన్నా ట్రైనింగ్ ఉందా లేదా అన్నది కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సే అడుగుతుంది, ఇంకేం ఉండదు. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఏ బ్యాంకు, నెక్స్ట్ దాని యొక్క IFSC కోడ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేయగానే మీకు సేవ్ అండ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇదంతా ఫిల్ చేయగానే సేవ్ అండ్ కంటిన్యూ కొడతాం కదా. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే మనకి మన యొక్క ఇప్పుడు వరకు ఫిల్ చేసాం అంటే స్టార్టింగ్ ఉన్న పర్సనల్ డీటెయిల్స్ నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు ఏదైతే మనం మొత్తం ఫిల్ చేసామో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ టైప్ అన్నది మనకి ఒక షీట్ వస్తుందన్నమాట. అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తున్నట్టు ఈ షీట్లో అన్ని మన పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో 1-2 సార్లు మీరు ఫిల్ చేసిందంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. అడ్రస్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా సరే చిన్నది కూడా తప్పు లేకుండా 1-2 సార్లు మీరు మొత్తం దాన్ని వెరిఫై చేసుకున్న దాని తర్వాత అక్కడ కింద టిక్ బాక్స్ పెట్టేసి మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. అదంతా అయిపోయిన దాని తర్వాత మనం ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఏంటంటే ఈ అప్లికేషన్ కూడా ఒకసారి పైన ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ప్రింట్ కొట్టాక సేవ్ యాజ్ PDF అని వస్తుంది. ఆ PDFని మనం సేవ్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఫర్దర్గా రిఫరెన్స్ కోసం, అంతే తప్ప కానీ దాంతో ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే అక్కడ మనం వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే ఏంటంటే మనకి ఈ యొక్క ఈశ్రమ్ కార్డ్ అన్నది జనరేట్ అయిపోతుంది. ఇంకా ఈశ్రమ్ కార్డ్ జనరేట్ అయిపోయాక అప్లికేషన్తో మనకు పెద్ద పని ఉండదు. ఏదో జస్ట్ మనం క్యాజువల్గా రిఫరెన్స్ కావాలంటే దాన్ని ఉంచుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే అదంతా అయిపోయిన దాని తర్వాత అక్కడ మనం సేవ్ చేసుకున్న దాని తర్వాత ఇదిగోండి అక్కడ పైన మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, కొంచెం బ్లర్ ఉంటుంది ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అది బ్లర్ చేయవలసి ఉంది. వన్స్ అది ఎప్పుడైతే బ్లర్ అయిపోయిందో దాన్ని సేవ్ చేసుకున్నామో నెక్స్ట్ సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేయగానే మనకి UAN కార్డ్ అన్నది జనరేట్ అయిపోతుంది, అలియాస్ ఈశ్రమ్ కార్డ్. సో వన్స్ సబ్మిట్ కొట్టగానే ఈ విధంగా మనకు కార్డు వచ్చేస్తుంది. దీన్ని ప్రింట్ ఆర్ లామినేషన్ చేసి మనం సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు, ఇంట్లోనే ఫిజికల్గా కూడా ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇదేమన్నా మనకి కార్డు మిస్ అయినా సరే మళ్ళీ మనం ఈశ్రమ్కి వచ్చి లాగిన్ చేసుకొని మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేసుకుంటే మళ్ళీ కార్డు సేమ్ అలాగే చూపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మన పర్పస్ గురించి యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.